హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్లాబ్ షట్టరింగ్ ఎలా పెడతారో చూడొచ్చు. స్లాబ్స్కి దీనికి కూడా మనం షట్టరింగ్ అనేది ఒకేసారి ప్లేస్ చేస్తాం. మన స్లాబ్ షట్టరింగ్ చూస్తే ఈ విధంగా పెడతారు. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఐరన్ షట్టరింగ్ వాడచ్చు, వుడ్ షట్టరింగ్ వాడచ్చు, లేదా రీసెంట్గా ప్లాస్టిక్ షట్టరింగ్ కూడా వాడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం షట్టరింగ్ పెట్టేటప్పుడు మేజర్గా చూసుకోవాల్సిన ఈ గ్యాప్స్. ఇలా గ్యాప్స్ అనేది రాకుండా షీట్స్ అనేవి బాగా దగ్గరగా పెట్టించాలి. ఒకవేళ గ్యాప్స్ ఎక్కువ కనుక వస్తే ఇలా వుడెన్ పీసెస్ అనేవి కట్ చేయించుకుని దాంట్లో పెట్టించుకోవాలి. ఎందుకంటే మనకు ఫినిషింగ్ అప్పుడే నీట్గా కనిపించిద్ది. ఆ విధంగా చేయించుకోకుండా గ్యాప్స్ని వదిలేస్తే కనుక ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని కొట్టించుకుని మళ్ళీ ఫినిషింగ్ వర్క్ చేయించుకోవాలి. ఎలాగైనా ఫినిషింగ్ వర్క్ చేయిస్తాం, కానీ మరీ ఎక్కువ కాంక్రీట్ వేస్ట్ అవ్వకుండా, లేకపోతే స్లర్రీ లాంటి మెటీరియల్ బయటకు వెళ్ళిపోకుండా ఉండటం గురించి చేయిస్తాం. స్లాబ్ షట్టరింగ్ అంతా కూడా పెట్టేసిన తర్వాత మనం అంతా ఒకే లెవెల్లో ఉన్నది లేదా త్రూ రోప్ అనేది చెక్ చేసుకుంటాం. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఎడ్జ్లో ఒక రోప్ కట్టారు. ఈ రోప్ అనేది ఒక నేల్కి వేసి ఒక వుడెన్ పీస్ హైట్లో పెట్టారు. సో సేమ్ వుడెన్ పీస్ ఈ కార్నర్లో కూడా ఒకటి పెడతారు. మనం ఎంత స్లాబ్ వేస్తే అంత స్లాబ్కి కూడా సేమ్ వుడెన్ పీస్ అనేది పెడతారు. ఈ విధంగా ఇక్కడ వుడెన్ పీస్ పెట్టారు. రోప్ అనేది మొత్తం ఎడ్జ్ నుంచి ఎడ్జ్కున్నది. సో ఇంకా ఎక్స్టెన్షన్ ఉన్నది, కానీ స్లాబ్ మనం ఈ సెక్షన్ చెక్ చేసుకుంటాం. సో ఇలా పెట్టినప్పుడు మధ్యలో ఇంకో వుడెన్ పీస్, సేమ్ అన్ని 3 వుడెన్ పీసెస్ కూడా వాళ్ళు 5-6 వుడెన్ పీసెస్ కట్ చేసి పెట్టుకుంటారు. అన్నీ ఒకే సైజులో ఉండేది ఫిక్స్ చేసి పెడతారు. ఈ వుడెన్ పీస్ కూడా పెడతారు. ఆ వుడ్ పీస్ దాని కింద పెడుతున్నప్పుడు సైడ్ ఫిక్సింగ్ వచ్చేందుకు కింద నుంచి జాకీస్ అనేది కలుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళు జాకీ మూవ్ చేస్తున్నారు. సో అలా మూవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యి ఆ థ్రెడ్ అనేది దానికి టచ్ అయ్యి కరెక్ట్గా ఆ కార్నర్స్లో ఎలా టైట్గా ఉన్నదో ఇక్కడ కూడా అలా టైట్గా రావాలి. చేస్తే కింద మూవ్ చేస్తున్నారు అనమాట. మనం కింద సపోర్ట్స్ అనేవి వుడ్ అన్న తీసుకుంటాం, లేకపోతే జాకీస్ అన్న తీసుకుంటాం. ఐరన్ జాకీస్ ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో బీమ్స్ షట్టరింగ్ పెడుతున్నప్పుడు చూపించా. ఐదన్నా తీసుకుంటాం, ఇవన్నీ తీసుకుంటాం. మేము ఇక్కడ మొత్తం వుడ్ ప్లస్ ఐరన్ జాకీస్ తీసుకున్నాం. బీమ్స్ అన్నీ కూడా ఐరన్ జాకీస్ పెట్టాం. కొన్ని మధ్యలో స్లాబ్స్కి వాటికి వుడెన్ జాకీస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ విధంగా కింద వాళ్ళు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటు సైడ్ కావాలో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఐరన్ జాకీస్ హైట్ అడ్జస్ట్మెంట్స్కి ఈజీగా ఉంటుంది. సో దాన్ని రొటేట్ చేసుకుంటే అది పైకి కావాలితే పైకి, కిందకి కావాలితే కిందకి రొటేట్ అవుతూ ఉంది. అలా కాకుండా వుడెనే అయితే కనుక మనకి కొద్దిగా ప్రాబ్లం. అందుకే మ్యాక్సిమం బీమ్స్ అన్నిటి మీదే కాబట్టి అలైన్మెంట్ అనేది సెట్ చేసుకునేది బీమ్స్ అన్నింటిలో కూడా ఐరన్ జాకీస్ పెడతారు. ఎందుకంటే మన వీటికి కూడా స్లాబ్ షట్టరింగ్ కూడా ఐరన్ జాకీస్ వాడచ్చు, కానీ కాస్ట్ అనేది ఎక్కువ. అట్ ది సేమ్ టైం సిమెంట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ మ్యాన్ పవర్ అనేది కావాలి. అదే వుడెన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. దాని గురించి వుడెన్ అనే స్లాబ్స్ కింద ఐరన్ అనేవి మ్యాక్సిమం బీమ్స్ కింద ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ విధంగా మనం మొత్తం అన్ని ఆ రోప్కి సెట్ అయ్యేట్టు చూస్తాం. ఈ విధంగా మనం షట్టరింగ్ అనేది ప్లేస్ చేయించుకుంటాం. మొత్తం అంతా షట్టరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ లెవెల్స్ కూడా చూసుకున్న తర్వాతే మనం ఏదైతే జాయింట్స్ ఉన్నాయో ప్రతి జాయింట్కి ఇలా 2 షీట్స్ జాయింట్ ఎక్కడైతే ఉన్నదో ఆ జాయింట్స్కి బ్రౌన్ కలర్ టేప్ అనేది క్యాష్ చేస్తాం. ఇలా టేప్ అనేది ఒక టేప్ ఉండిద్ది, మనం ప్యాకింగ్స్ వాటికి యూజ్ చేస్తాం. సో అలాంటి టేప్స్ అనేది క్యాష్ చేస్తాం అనమాట. అలా క్లాష్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం వైబ్రేటర్ అనేది యూజ్ చేస్తాం. స్లాబ్స్లో వాడటం వైబ్రేటర్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే స్లర్రీ మెటీరియల్ మొత్తం కిందకి కానీ పైకి కానీ వచ్చేస్తూ ఉంటుంది. పైకి వచ్చేసినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ కిందకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ వాయిడ్స్ నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మొత్తం సిమెంట్ మోటార్ మొత్తం పోతుంది. అలా పోయినట్టయితే మనకు స్ట్రెంత్ అనేది ఇవ్వదు. కాబట్టి స్ట్రక్చర్ అనేది అలాంటి టైమ్స్లో మనం ఈ టేప్ అనేది క్యాష్ చేస్తాం. బీమ్స్లో మెయిన్ బీమ్స్లోనూ కూడా చెక్ చేసుకోవాలి జాయింట్స్, ఎందుకంటే బీమ్స్లోనూ మ్యాక్సిమం వైట్స్ అనేవి వస్తాయి. ఈ బీమ్స్ అన్నింటిలో కూడా ఈ జాయింట్స్లో కూడా మనం టేప్ అనేది వేయించుకోవాలి జాగ్రత్త. ప్రతి దాని దగ్గర సైడ్స్లోనే మెయిన్, ఎందుకంటే మనం వైబ్రేటర్ వచ్చినప్పుడు సైడ్స్లోనే ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనం ఏదన్నా షట్టరింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు వాటి యొక్క కింద సపోర్ట్స్ అనేవి మ్యాక్సిమం లేకుండా చూసుకొని ఉన్న 2-3 బిట్స్ కన్నా ఎక్కువ లేకుండా చూడాలి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే కింద సపోర్ట్స్
మ్యాక్సిమం అన్నీ కూడా వుడెన్ సపోర్ట్సే కనిపిస్తాయి, ఎందుకంటే స్లాబ్ మొత్తం వుడెన్తోనే ఉన్నాయి కాబట్టి. బీమ్స్ ఎక్కడైతే ఉన్నా అక్కడ ఐరన్ జాలీస్ ఉంటాయి. సో ఐరన్ ఏంటంటే ఈ విధంగా పైనుంచి కిందకి జాలి ఉండిద్ది, ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఉండిద్ది. సో ఈ స్క్రూని రొటేట్ చేయడం వల్ల కిందకి కాలితే కిందకి, పైకి కాలితే పైకి వాళ్ళు మూవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ హోల్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా హైట్ తక్కువలో కావాలనుకోండి, ఈ రాడ్ అనేది బయటకు తీసేసి కిందకి జరుపుతారు. సో ఈ హోల్లో ఈ బార్ పెట్టుకుంటే ఆటోమేటిక్ దానికి తగ్గ హైట్లో అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. మనం చూడాల్సిన మెయిన్ సెట్టింగ్స్ పెట్టినప్పుడు ఇలాంటి ఇది కరెక్ట్గా పెట్టారు లేదు, ఇప్పుడు ఈ కార్నర్లో పెట్టారు, ఆటోమేటిక్ లోడ్ పడినప్పుడు అది రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటివి లేకుండా ఉండాలంటే దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేయించుకోవాలి. ఇంకా మనకి ఫినిషింగ్ అవ్వలేదు కాబట్టి ఇంకా చెక్ చేయలేదు. సో చెక్ చేసుకునేటప్పుడు ఇలాంటివి బాగా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం షట్టింగ్ అంతా కూడా నీట్గా ప్లేస్ చేయించుకోవాలి. మ్యాక్సిమం కింద ఇలాంటివి లేకుండా ఉండటమే బెస్ట్. డైరెక్ట్ బార్ అనేది సపోర్ట్ ఇస్తే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కొన్నిసార్లు అలా సెట్ అవ్వదు కాబట్టి మనం ఇలా ఏదో ఒక కింద సపోర్ట్ అనేది ఇచ్చుకుని బాగా పెట్టించుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా షట్టరింగ్ అనేది చెక్ చేసుకోవాలి. వైర్స్ అనేవి కూడా రెక్టిఫై చేసుకోవాలి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే క్లారిఫికేషన్స్ కావాల్సిన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.